గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము ఆఖరి లైన్ చదవండి. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చాలండి. చచ్చిన బ్రతికిన 2 పదాలు ఒకసారి అందరూ అనండి. చచ్చిన బ్రతికిన. ఇంకో 2 పేర్లు చెప్తాను చూడండి. సింహము, కుక్క. సింహాన్ని మనం ఎప్పుడు పెంచుకొనలేదు, చూడలేదు, కానీ కుక్కను మాత్రం ఏం చేస్తాం. మేము మొన్న ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటిలో ఆ ఇల్లు చాలా పెద్దదండి. రాజకీయ నాయకుల ఇల్లు కూడా సరిపోదు, అంత ఉన్నతమైనదిగా వారు కట్టుకున్నారు ఆసక్తిగా. ఆ ఇంటిలో ఒక కుక్కను చూసాము. ఇంటికి సరిపడా కుక్కది. దాని ముఖమే ఎంత ఉంది, నల్లగా. అది కుక్కనా లేకపోతే ఇంకేదైనా జంతువు అన్నట్టుంది, కానీ అది కుక్కే. దాన్ని చూస్తే ఎంత భయం వేస్తుందంటే నిలబడితే ఎంత ఉంది అది. దాన్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వాళ్ళు. చాలా పెద్ద కుక్క. కొంతమందికి ఎంతో ఆసక్తి కదా. అది ఇంట్లో వాళ్ళందరినీ కరిచేస్తుంది. కట్లేపించుకుంటారు, పచ్చాలు చేస్తారు, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ముద్దులాడతారు. కుక్కలంటే అంత ప్రేమ. మంచిది. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చచ్చిపోయిన సింహం ఉంది, బ్రతికి ఉన్న కుక్క ఉంది. ఈ రెండిట్లో ఏది మేలు, ఏది బెటరు, ఏది శ్రేష్టమైంది? సింహమే అడవి జంతువులందరిలో రారాజే, ఒక రాయల్టీ మెయింటైన్ చేసేదే. దాన్ని చూస్తే ప్రతి జంతువు పారిపోవాల్సిందే. దాని పేరు సింహం. దేన్నైనా సరే వదలకుండా పీల్చి పిప్పి చేసి నవ్వులేసి అంత కోపము, పౌరుషము, రోషము దానికి ఉంటుంది. అంత ఉక్రోషముతో జంతువుల మీద, మనుషుల మీద పడి చంపి తినేస్తుంది సింహం. ఎంతో ధైర్యముగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోటోల్లో కానీ వీడియోలో కానీ చూసారో లేదో, సింహం యొక్క చూపు ఎంత ఫియర్డ్గా ఉంటుందంటే, ఎంత ధైర్యంగా ఉంటుందంటే అసలు దేనికి జంకదు అన్నట్టుగా అది చూస్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుడు ఎలా ఉంటాడు, దేని వల్లే ధైర్యముగా ఉంటాడు? సింహము వలె ధైర్యముగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సింహమునకు ఎంతో ధైర్యము, అసలు భయపడదు. ఏ జంతువుని చూసినా భయపడదు. దేన్నైనా సరే అవలీలగా పరిగెత్తి చంపి తినేస్తుంది సింహం. కానీ కుక్క ఉంది, మన వీధుల్లో చూసేది, మన ఇళ్లల్లో పెంచుకునేది. దానికి కూడా కోపం ఉంటుంది, అది కూడా చాలామందిని కరిచేస్తుంది, తినేస్తుంది. కానీ సింహం అంత కోపము, సింహం అంత ఆ ధైర్యము కుక్కకు లేదు. అది ఇళ్లల్లో పెంచుకునేది. దానికి ట్రైనింగ్ ఇస్తే కాముగా కూర్చుంటుంది. ఇప్పుడు మొన్న మేము చూసిన పెద్ద కుక్క అని చెప్పానే, దాని పేరు సింబా. ఏంటది? సింబా. ఏ సింబా అంటున్నారు వాళ్ళు. ఏ భలే పెట్టారు పేరు. అది మేము భోజనం చేస్తున్న డైనింగ్ టేబుల్ కిందకు వచ్చేసి మా కాళ్ళ దగ్గర అది కూర్చుంటేనే ఇక్కడ దాకా వచ్చింది. అంత పెద్ద కుక్కని వాళ్ళు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారో. అక్క దగ్గరికి వెళ్ళు, తమ్ముడు దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నారు. కుక్కే కానీ దానికి అంత పౌరుషం లేదు. పెంచుకుంటే చక్కగా మన మాట వింటది. మమ్మల్ని చూసి అరవబోతుంటే వాళ్ళు, ఏ సింబా మనోళ్ళే అరవకో అన్నారు. అది అరవలేదు, మాట్లాడలేదు. చచ్చిపోయిన సింహము, బ్రతికి ఉన్న కుక్క, ఈ రెండింటిని పోల్చి దేవుని వాక్యం ఏదో చెప్పాలనుకున్నారు మనకి. ఏమిటది? ప్రసంగి గారు రాస్తూ, బ్రతికి ఉన్న మనుషులకు ఆశ ఉంటుందయ్యా. సింహము చచ్చిపోయింది, కుక్క బ్రతికి ఉంది. ఏది బెటరో మీరు చెప్పండి. మనం చూసి అంటాము ఏముండదు సింహం అండి. దానితోడు అసలు మనం పోరాడగలమా? సింహము దగ్గరికి ఎవరైనా వెళ్ళగలమా? చచ్చిపోతేనేంటి, అది ఎప్పటికీ సింహమే అని మనం చెప్తాం మన భాషలో. కానీ చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్కే మేలు. చెప్పండి అందరూ. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. చచ్చిపోయిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క అంటే మేలు అంటే దాని అర్థం ఏమిటి? సింహమే కానీ ఏమైపోయింది? అది చచ్చిపోయింది. కుక్కే కానీ ఎలా ఉంది? అది బ్రతికి ఉంది. ఇప్పుడు మనకి కావాల్సిన 2 మాటలు ఏంటంటే, చనిపోయిన స్థితి, బ్రతికి ఉన్న స్థితి. చనిపోయిన వారి స్థితి, బ్రతికి ఉన్న వారి స్థితి. లోకంలో చనిపోయిన వారి స్థితికి మనకు జ్ఞాపకం రాదు, వారి దగ్గరికి వెళ్ళి మనం లేపలేం. అది శారీరకంగా చనిపోవటం.
ఇక ఆత్మీయ విషయానికి వస్తే, ఆత్మీయంగా ఈ సంగతికి వస్తే, ఆత్మీయంగా చనిపోయినటువంటి వారి కంటే ఆత్మీయంగా బ్రతికి ఉన్నవారే మేలు. ఎప్పుడు? ఆత్మీయంగా చనిపోయిన వాడు ఒకవేళ సింహముగా ఉన్నప్పటికీ, ఆత్మీయతలో చచ్చినటువంటి వాడు ఒకవేళ ధనవంతుడైనప్పటికీ, సింహం వల్లే రాయల్టీ మెయింటైన్ చేసినప్పటికీ, సింహం లాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి అందరిలో రారాజుగా పిలువబడినప్పటికీ, ఆ వ్యక్తి ఆత్మీయంగా చనిపోయాడు. కాబట్టి తనకంటే సామాన్యమైనటువంటి వాడు, తనకంటే పేదవాడు, తనకంటే పేరు ప్రఖ్యాతులు ఏమీ లేనివాడు, తనకంటే విద్యలో తక్కువ, జ్ఞానములో తక్కువ, వివేకములో తక్కువ, ఆస్తిలో తక్కువ, అందములో తక్కువ, ఐశ్వర్యంలో తక్కువ, అన్నిటిలో తక్కువైనటువంటి ఒక సామాన్యమైన వాడు, అందరి చేత చేదరించబడుతున్నవాడు. ఇప్పుడు దారిలో కుక్కలు చూస్తే ఏమంటాం మనం? ఇలా మనం నేల కొంగి ఒక రాయి తీసుకుంటున్నామని దానికి కనపడగానే పరిగెట్టేస్తుంది. తృణీకరించబడుతున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ కుక్క బ్రతుకుగా ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఆత్మీయంగా బ్రతుకుంటే చాలు, నువ్వే గొప్ప వ్యక్తివి. దేవుడు నిన్నే ఎన్నిక చేస్తారు. చచ్చిపోయిన సింహం ఉంటే ఎంత ఉపయోగం, బ్రతికి ఉన్న సింహం ఉంటే ఎంత ఉపయోగం. సంఘములో బాగా చదువుకున్నారండి, బాగా డబ్బు ఉందండి, వీళ్ళు బాగా గొప్పోళ్ళండి అని చెప్పుకుంటాం మనం. కానీ వారు ఆత్మీయంగా ఏమైపోయారు? చచ్చిపోయారు. అందుకనే శారీరకమైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఆత్మీయతను ఎప్పటికీ నిర్ణయించలేం. గమనించాలి. వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ ఆత్మీయతలో గొప్పవారని ఎప్పుడు అనుకోవటానికి లేదు. దేవుని వాక్యం అందు గొప్పకోటలు. అందుకనే చచ్చిపోయిన సింహము అన్నారు. బ్రతికి ఉన్న సింహము కంటే చచ్చిపోయిన కుక్క మేలు అనలా. బ్రతికి ఉన్న సింహమే గొప్ప అనలా. సింహమే కానీ అది చచ్చిపోయింది. మనం ఒకటే గమనించాలి. శారీరకంగా నీకంటే ధనవంతుడా? డోంట్ కేర్. శారీరకంగా నీకంటే అందమైన వ్యక్తా? నెవర్ కేర్. శారీరకంగా నీకంటే రోజుకి లక్షల రూపాయల ఆహారాన్ని తింటున్నవారా? డోంట్ కేర్. నీకంటే అందము ఐశ్వర్యంలో తొలతూగుతూ రకరకాలైనటువంటి లగ్జరీగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి? డోంట్ కేర్. వాట్ వీ నీడ్ టు కేర్ అబౌట్? దేనిని బట్టి మనం ఆలోచించాలి? దేవుని వాక్యము దేన్ని చూపిస్తుంది? బ్రతికి ఉన్న కుక్క. ఏంటది? బ్రతికి ఉన్న కుక్క, ఆత్మీయతలో చనిపోనటువంటి స్థితి. ఈ యొక్క హృదయము పాపములతో నిండిపోయి లోకము చేత జయించబడి చనిపోనటువంటి, మృతము కానటువంటి స్థితిలో ఉన్న కుక్క అయితేనేంటండి అది గ్రేట్. శరీర సంబంధమైన పరిస్థితులను బట్టి ఆత్మీయతను నిర్ణయించొద్దు ఎప్పుడు. ఈవిడ మంచిగా చీర కట్టుకున్నారు కాబట్టి ఈవిడ బాగా ప్రార్థన పర్రాలు, దట్ ఈస్ రాంగ్. వీళ్ళకి పెద్ద కారు ఉంది కాబట్టి వీళ్ళు మంచి ప్రార్థన పరులు, దట్ ఈస్ రాంగ్. వీళ్ళ చర్చికి 1,00,000 మంది వస్తారు కాబట్టి, 50,000 మంది వస్తారు కాబట్టి ఈయన దేవుని తర్వాత దేవుడు, దట్ ఈస్ రాంగ్. చచ్చిపోయిన సింహమే, బ్రతికి ఉన్న కుక్క అక్కడ. వారు ధనవంతులు, వారు ఐశ్వర్యవంతులు, వారు ఎన్నో రకరకాలుగా తిరుగుతున్నవారు, వారి ఇంట్లో పని మనిషిగా ఉన్న నువ్వు బ్రతికి ఉంటే చాలు. చచ్చిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలని చెప్పారు అధికారులు. అందుకనే భయపడాల్సిన అవసరంలా. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూసి, ఆస్తి పరులను చూసి, డబ్బు కలిగిన వారిని చూసి, ధనవంతులను చూసి, లగ్జరీ కార్లు సంపాదించుకున్న వారిని చూసి, ఇవాళ ఒక స్థలం కొన్నారు, 10 రోజులు ఇంకో పొలం కొన్నారని వింటున్నప్పుడు అయిపోయి అనుకున్న వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కేర్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. దేవుడు దేన్ని లెక్క వేస్తున్నారంటే బ్రతికి ఉన్న స్థితిని చూస్తున్నారు. అక్కడ కుక్క సింహమా కాదు పేరు. అక్కడ అది పౌరుషం కలిగిందా, ఇంట్లో పెంచబడుతున్నదా, చిన్నదా పెద్దదా కాదు. ఏదైనా సరే నువ్వు బ్రతికి ఉన్నావా లేదా, ఆత్మీయంగా నీ స్థితి బ్రతికి ఉందా లేదా. ఒక అబద్ధమనాడి చచ్చిపోయిన స్థితా, ఒక బూతు మాట్లాడి చచ్చిపోయిన స్థితా. నువ్వు సింహానివైతే ఏమిటి? నువ్వు ఒక అబద్ధమాడి నీ జీవితాన్ని చంపేసుకున్నావు, ఆత్మీయతలో చచ్చిపోయావు. సింహమే, కానీ అబద్ధములతో నీ జీవితాన్ని ఏం చేసావు? చచ్చిపోయిన స్థితికి చేర్చుకున్నావు. నీకంటే ఒక సామాన్యుడు, నిన్నో మొన్న సంఘానికి వచ్చినటువంటి వ్యక్తి నీకంటే మేలు. పరలోక రాజ్యంలో వానికి చోటు ఉంది. ఎంతమంది ఈ రోజున సింహం లాంటి బ్రతుకులో ఉన్నటువంటి వారు ఒకప్పుడు ఈ రోజున చచ్చిన సింహం వలె మారిపోయారు వారి క్రియలను బట్టి. వారిని బట్టి ప్రభు చెప్తున్నారు, నీకంటే పలానా వ్యక్తి మేలు, నీకంటే పలానా వ్యక్తి మేలు. ఎందుకు ప్రభా?
నాకంటే పలానా వ్యక్తి మేలంటారేంటి? నేను ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నాను, ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్నాను, ఎప్పటి నుంచో నా సాక్ష్యం ఎంత పెద్దది, నా సాక్ష్యం చాలా గొప్పది అని చెప్పాను కదా. నాకంటే వాళ్ళు గొప్ప అని మీరు ఎందుకు చెప్తున్నారో, నాకంటే వారి స్థితి మెరుగైనది ఎందుకు అంటున్నారు? నువ్వు సింహమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు చచ్చిపోయావు. ఆ వ్యక్తి కుక్కలాంటి బ్రతుకే, ఏమీ లేదు పాపం, రోడ్ల మీద తిరుగుతూ ఏదో అది ఇది తింటూ బ్రతుకుతున్న పేద వ్యక్తి. బట్ హీఈస్ అలైవ్, అతను బ్రతికి ఉన్నాడు. మనకి కావలసినది ఏమిటి ఈ రోజున? బ్రతికి ఉన్నటువంటి కుక్క మేలు. చచ్చిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఒకప్పుడు సింహం లాంటి భక్తి చేసినటువంటి మనము, ఒకప్పుడు ధైర్యవంతులుగా ఉండినటువంటి మనము, ప్రార్థనలో పోరాడినటువంటి మనము, ఈ రోజున చచ్చిపోయిన స్థితిలోకి వచ్చేసామా? ఈ రోజు చచ్చిపోయినటువంటి స్థితిలోనికి సింహము కానీ ఇంత దేహము కలిగి ఎక్కడో పడిపోయావా? మేము ఒకప్పుడు చాలా అండి, మేము ఒకప్పుడు అయిపోయి ఒకప్పుడు, ఆ ఒకప్పుడు వదిలే. ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావా, చచ్చిపోయిన స్థితిలో ఉన్నావా? బ్రతికి ఉన్న వారి యొక్క లక్షణములు చనిపోయిన వారి లక్షణములు ఎలాగుంటాయి? బ్రతికి ఉన్న వారికి ఇలా ముట్టుకుంటే వారికి స్పర్శ తెలుస్తుంది. చనిపోయిన వారికి గుణపాలతో పొడిచిన వారికి ఏమీ తెలియదు. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామో చచ్చిపోయామో మన క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు వినాలందరూ, ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు నీకు టచ్ చేసినట్టు, నీ మనస్సాక్షి పాడవుతున్నట్టు, దేవునికి దూరం అవుతున్నట్టు, ఆత్మీయంగా మరణిస్తున్నట్టు నీకు అనిపించటం లేదు అంటే యు ఆర్ లైక్ ఎ డెడ్ లయన్. నువ్వు ఒక చనిపోయినటువంటి సింహానివి. ఒకప్పుడు సింహానివే, దాని ముందు ఇంకొక పేరు జత చేయవలసి వచ్చింది, ఏంటంటే చచ్చిపోయిన సింహం. ఎందుకంటే అబద్ధం ఆడినప్పుడు నీ హృదయానికి ఏం తెలియట్లా. చనిపోయిన వారికి ఏం తెలుస్తుందండి? ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి బ్లేడుతో ఆ వ్యక్తి శరీరాన్ని కోసినా నాకు నొప్పి వస్తుంది అనటానికి ఆ మనిషి అక్కడ చనిపోయాడు, బ్రతికి లేడు. ఒక అబద్ధం చెప్తున్నప్పుడు నీ మనస్సాక్షి నేను ఎన్నిసార్లు గద్దించింది? ప్రియ దేవుని బిడ్డ, ఎంత సులువుగా నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్నావు? ఎంత సులువుగా నీ నోటితో సత్యము పలకలేక చచ్చిపోయినటువంటి సింహాలు అయిపోయారు ఈ రోజున. దేవుని భయము, కనీసము దేవుని భయము మచ్చుకైనా మనుషుల్లో లేదు. ఏమండి మీరు బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మాట బూతు మాట కాదండి. వింటారా? ఏ మాట బూతు మాట? మరి ఏ మాట అనరాని మాట? నీ నోట్లో వచ్చిన ప్రతి మాట బూతు కాదు, పక్క వాళ్ళు ఏది మాట్లాడినా బూతే అది. దేవుని వాక్యం ఏమి చెప్పుచున్నదండి? సరసోక్తులు రాకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు. ఈ రోజున ఎంతమంది బూతులు మాట్లాడేసి ఇది బూతేం కాదండి, అందరూ మాట్లాడేదే వేరే. అసలు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మీది ఆంధ్రానా? ఆంధ్రాలో ఇది బూతు కాదు, ఆంధ్రాలో ఇది బూతే. అదే మా తెలంగాణకో, మా కరీంనగర్కో, లేకపోతే ఎక్కడో మాకు వేరే నల్గొండకో వస్తే ఇవన్నీ కామన్ వర్డ్స్ అండి, మేము డైలీ మాట్లాడుకుంటాం. చూసారా ఎంత తమ్మును తాము కవరప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో? కోపం వచ్చినప్పుడేమో నోటి నిండా బూతులు వదిలేసావు, మళ్ళీ ఈ బూతులు కాదని మళ్ళీ కవర్ వేసుకుంటాం, పైన ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తున్నావు. సమాధానం ఏమీ లేదు, సమాధానం అని మేకప్ వేస్తున్నావు. ఒక రోజున గోడ పడిపోద్ది, ఒక రోజున గాలి రాగానే గోడ పడిపోద్ది, ఎందుకంటే లోపల సమాధానం ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఎంతమంది చనిపోయిన సింహాల్లా ఉన్నారు. దేవుడు అంటున్నారు చనిపోయిన సింహం కంటే బ్రతికిన కుక్కే మేలు. నేను ఎప్పటి నుంచో మారుమనసు పొందేశానండి, ఎప్పటి నుంచో నేను సంఘంలో పెద్దనండి, ఎప్పటి నుంచో నేను పరిచర్య చేశాను, ఎప్పటి నుంచో నేను సేవకుణ్ణి, ఎప్పటి నుంచో వాక్యం చెప్తున్నాను. నీ స్థితి బ్రతికి ఉన్నదా, చచ్చిపోయిన స్థితా? బ్రతికి ఉన్నావా, చచ్చిపోయావా? బ్రతికి ఉంటే మరి నీ నోట అబద్ధాలేంటి? అబద్ధమాడినప్పుడు ఆత్మీయ లోపల స్థితి ఏం మాట్లాడలేదా నీతో? నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నిన్నెవరైనా కొడితే నీకు తెలియాలి కదా, నిన్నెవరైనా తిడిగినప్పుడు నీకు తెలియాలి కదా. ఒక పాపపు చూపు నీలోనికి వస్తున్నప్పుడు, ఒక శరీర సంబంధమైన ఆశలు నీలో పుడుతున్నప్పుడు, బ్రతికి ఉన్న వ్యక్తివైతే నీకు చలనం ఉంటుంది. బ్రతికి ఉన్న వ్యక్తివైతే నీకు చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ఏయ్ నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చూస్తుంది తప్పు. ఏంటి నువ్వు అలా చూడొచ్చు? అసలు ఏంట వ్యభిచారపు చూపేంటి? లోపల మనస్సాక్షి నీ మీద యుద్ధానికి దిగుద్ది. ఎప్పుడు? నువ్వు బ్రతికి ఉన్నప్పుడు. మనం బ్రతికి ఉన్నప్పుడు, మనం బ్రతికేలేమనుకోండి, మనం చచ్చిపోయామనుకోండి, ఎవ్వరూ ఏం మాట్లాడరు అక్కడ. అంతా సైలెన్స్, అంతా సైలెంట్గా ఉంటుంది అక్కడ. లే అనేవాళ్ళు ఉండరు, ఏం జరుగుతున్నా ఏం మాట్లాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద ఎంత లావు దండ తీసుకొచ్చి వేసేస్తే నాకు నొప్పి వస్తుంది అంటాడా?
ఎంతమంది ప్రేమ కలిగిన వారు అందరూ దండలు తీసుకొచ్చేసేస్తారు. ఆయన ఐస్ బాక్స్లో పెట్టేస్తే గడ్డ కట్టకపోతే చలేస్తుందంటారా? ఈ రోజున ఎంతమంది అబద్ధములాడేసిన వారికి కనీసము చెంగుట్టినట్టు కూడా లేదు. ఎన్ని రకాలుగా లోకంలో చెడిపోతున్నా సరే కనీసము చలనము లేదు. ఎందుకంటే వారు చనిపోయినటువంటి సింహములుగా మారిపోయారు. ఆ గ్రహింపు లేదు. వారికంటే బ్రతికి ఉన్నటువంటి సామాన్యులు మేలన్న సంగతి కూడా తెలియదు. మీ లెవెల్ ఎంత అసలు? మా కులంతో పోలిస్తే, మా వర్గంతో పోలిస్తే, నేను వాడే ఒక్కొక్క డ్రెస్సుతో పోలిస్తే, నేను వేసే ప్రతి ఒక్కొక్క అసలు అపేరల్తో చూస్తే అసలు మీరెంత? మీకు నాకు పోటీ ఏంటి? చూసారా మనిషి మనసు ఎంత తిరుగుపట్టు చేస్తుందో? చచ్చిపోయిన సింహమై ఉండి ఎంత పోరాడడానికి ప్రయత్నిస్తుందో. నీ మాటే చెడు వాసన, చచ్చిపోయిన వాసన, మురికి వాసన, కంపు. సమాధులు ఓపెన్ చేస్తే ఎలాంటి భయంకరమైన కంపు వస్తుందో నీ బ్రతుకల కంపు కొడుతుంది. స్టిల్ యు ఆర్ సేయింగ్, ఇంకా నువ్వు చెప్తున్నావు ఏంటి? నీ లెవెల్ ఎంత అసలు? నువ్వు కట్టే ఒక్క చీర విలువ మా ఇంటికి ఒక డోర్ మ్యాట్కి వస్తుంది. మీ ఇల్లు ఎలాంటిది, మా ఇల్లు ఎలాంటిది? మీరు పనిచేసే కంపెనీ ఎలాంటిది, మేము పనిచేసే కంపెనీ ఎలాంటిది? మీ కులం ఏంటి, మా కులం ఏంటి? మేము చాలా సూపరు. అందుకనే నేను ఎలా చెడిపోయినా నేను బ్రతికి ఉన్న కుక్కనే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ధనవంతుడున్నాడు, లాజరు ఉన్నారు. లాజరు ఎప్పుడు ఎక్కడుండేవాడు? ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉండేవాడు. ఆయనకు ఒక పీట లేదు, కుర్చీ లేదు, ఏమీ లేదు, పడి ఉన్నాడు. పేదవాడు, ఒక ఇల్లు నీడ లేనివాడు, దిక్కు లేనివాడు, దరిద్రుడు. ధనవంతుడు సర్వ సుఖములను అనుభవిస్తున్నాడు. ఏది కావాలంటే అది తన కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోయేంత సుఖముతో నింపబడి ఉన్నాడు. ఏ విధమైన కష్టమును ఆయన అనుభవించటం లేదు. సింహములాగా బ్రతుకుతున్నాడు. అడుగు తీస్తే కారు, అడుగు తీస్తే రథం అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. అయితేనేమి చనిపోయాడు. శారీరకంగా చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. దేవుడు వారిని చూసి ఏమంటున్నారు? లాజరు, నీ కొరకు సిద్ధపరచబడి ఉన్న అబ్రహాము రొమ్మున నువ్వు ఆనుకోబోతున్నావు బాబు. అయ్యా, నా పరిస్థితి ఎలాంటిదో మీకు తెలుసు కదా. నా శరీరం అంతా కురుపులు, కుక్కలు వచ్చి వాటిని నాకుతున్నాయి. అయ్యా, ఎంత దరిద్రమైన దీనాతిదీనమైన పరిస్థితి నాది. వారింట్లో ఒక పని మనిషిలా కూడా నేను లేనండి. ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు నేను ఎపాటివాడిని. అప్పుడు దేవుడు అంటున్నారు, లాజరు, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బ్రతికి ఉన్న కుక్కే మేలు చచ్చిన సింహం కంటే. ధనవంతుడు చనిపోయాడు, ఆయనకే పరలోక రాజ్యం అనుకుంటున్నావు నువ్వు? తాను శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ ఆత్మీయంగా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. నువ్వు శారీరకంగా వేదన బాధలతో, కురుపులతో, కుక్కల చుట్టూ బ్రతికినప్పటికీ నువ్వు బ్రతికి ఉన్నవయ్యా. నువ్వు బ్రతికి ఉన్నావు. నీ నోటిని కాపాడుకుంటున్నప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావు. నీ కన్నులను కాపాడుకుంటున్నప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావు. నీ చేతులను కాపాడుకుంటున్నప్పుడు బ్రతికి ఉన్నావు. చీకటిలో ఉన్నప్పుడు, స్త్రీలు పక్కన ఉన్నప్పుడు నీ చేతులను పాపం అంటకుండా నీ చేతులను పట్టుకుంటున్నప్పుడు యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కాపాడుకున్నావు, నువ్వు బ్రతికి ఉన్నావు. ఆత్మీయంగా బ్రతికి ఉన్నవారు ధన్యులు. చచ్చిపోయిన సింహముల కంటే, ధనము కలిగిన వారి కంటే, డంబాలు చెప్పేవారి కంటే, గొప్ప గొప్ప ప్రసంగములు చేయువారి కంటే, ఒక విశ్వాసిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక సామాన్యునిగా, ఒక పేద వ్యక్తిగా, అందరి చేత తృణీకరించబడిన వ్యక్తిగా నీ ఇంటిలో నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉంటే నీవు ధన్యుడవు. అందుకనే ధనవంతుడు ధైర్యంగా ఉంటాడని చెప్పలా దేవుని వాక్యం. నీతిమంతుడు ఎప్పుడు ఎలా ఉంటాడు చెప్పాలి. నీతిమంతుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఎప్పుడవుతాడు? ఆత్మీయంగా బ్రతికి ఉన్నప్పుడే నీతిమంతుడు అవుతాడు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని సన్నివేశాన్ని దేవుడు రాసి పెట్టించారు. దావీదు, బత్షెబా, ఊరియా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావీదు ఇంట నిలిచిపోయారు. ఆయన బాధ్యత యుద్ధమునకు వెళ్ళాల్సిన బాధ్యత. తన రాజ్యం పక్షంగా పోరాడవలసినటువంటి దావీదు, జయమును తీసుకుని రావాల్సినటువంటి దావీదు, తన సైన్యము ఓడిపోతుంటే వారిని వెన్ను తట్టి బలపరచవలసినటువంటి దావీదు, ధైర్యమును సాహసమును చాటించవలసిన దావీదు ఆ యుద్ధ భూమిలోకి వెళ్లకుండా ఇంట్లో పడుకున్నారు.
ఇంట్లో పడుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? చేయకూడనటువంటి పని ఒకటి సైతాను చేపించాడు, దావీదును పడగొట్టాడు. అప్పటికే ఆయనకి చాలామంది భార్యలు, ఉపపత్నులు, అబ్బో ఎంతో సుఖం అనుభవిస్తున్నటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు. అయినా చాలా ఇంకేదో కొత్త రుచి కావాలనుకున్నారు. బత్షెబాను తీసుకొచ్చారు. దేవునికి విరుద్ధమైనటువంటి దుష్కార్యం ఆయన చేయటం జరిగింది. చేసిన తరువాత దేవుని వాక్యం ఎలా నెరవేరుతుందో చూడండి. వాళ్ళ దగ్గర చచ్చిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు ఊరియా ఇంటికి రప్పించి, ఊరియా అసలు అంత యుద్ధములో నుండి, అంత హోరాహోరీగా నువ్వా నేనా అన్న జరుగుతున్న యుద్ధంలో నుండి ఊరియాని ఇంటికి పిలిపించేదాకా దావీదుకు టెన్షన్ ఆగట్లేదు. ఎందుకంటే ఆయన చేసిన పని అలాంటిది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనుకున్నాడు సీన్ అంతటిని? ఇప్పుడు ఎలా దాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్నారు? నేను కాదు, నీ భార్య గర్భము ధరించుటకు కారణము నేను కాదు, నువ్వే అన్నట్టుగా ఇప్పుడు ఇంటికి పంపించాలి. ఎవరిని చెప్పాలి? ఊరియాని ఇంటికి పంపించాలి. ఇప్పుడు యుద్ధంలో నుండి ఇంటికి వచ్చి ఊరియా తన భార్య అయిన బత్షెబా దగ్గర ఉన్నప్పుడు, బత్షెబా గర్భవతి అయ్యారంట, అందరికీ తెలిసిన విషయమే. పిల్లు పాలు దాగి మూతి తుడుచుకున్నాను అని చెప్పటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు సింహం అండి, ఒకప్పుడు దేవునిని ఎంత బలముగా వెంబడించినటువంటి దావీదు, కొన్ని వందల కీర్తనలు ఆయన చేత రాయించినటువంటి దేవుడు, నా చిత్తానుసారమైన వాడని సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు, 2 చేతులతో యుద్ధము చేయగలిగినటువంటి దావీదు, పాపమును జయించినటువంటి దావీదు, దేవుని చేత అభిషేకించబడిన దావీదు ఒక రోజున తన సైన్యములో ఉన్నటువంటి ఒక సాధారణమైన ఆ రాజుగారి కోటకు ఆనుకొని ఏదో ఒక చిన్న ఇంటిని నిర్మించుకున్న ఒక ఊరియా రా, ఒకసారి అర్జెంటుగా రా, ఒకసారి ఈ కోటకు రా. అదేంటయ్యా, మరి లోపలికి రావాలంటే రికమెండేషన్ ఉండాలి, ఏం అక్కర్లేదు, నువ్వు అర్జెంటుగా లోపలికి రా. చూసారా ఎంతటి సింహమైనా ఎలాంటి దిగజారుడుతనానికి మాట్లాడుతుందో? ఎందుకో తెలుసా? చచ్చిపోయిన వారు ఎప్పుడు కూడా, ఆత్మీయతలో చచ్చిపోయిన వారు ఎప్పుడు కూడా, చిన్నపిల్లలు వస్తే కూడా భయపడతారు, చిన్నవారు వచ్చినా భయపడతారు, కుక్క కదిలినా సింహము భయపడవచ్చునా? ఒక కుక్క రోడ్డు మీద వెళుతుంటే సింహముగా ఉన్న నీవు భయపడవచ్చునా? ఎప్పుడు భయపడతావంటే చచ్చిపోయినప్పుడే నువ్వు భయపడతావు. ఊరియాని తీసుకుని వచ్చేదాకా దావీదుకు నిద్ర పట్టడం లేదు. ఏమీ ఎరుగనటువంటి నీతిమంతుడైన ఊరియా, బ్రతికి ఉన్న కుక్కలాంటి మనసు కలిగిన ఊరియా, ఆత్మీయతలో సవాలుగా ఉన్నటువంటి ఊరియా ఏమీ తెలియకుండా రాజుగారి కోటకు వచ్చి, అయ్యా చిత్తమున ఏలినవాడా, ఎంత యుద్ధములో నుండి తమరు మమ్మల్ని ఇక్కడికి రప్పించుటకు గల కారణమేమి? నువ్వు అర్జెంటుకి ఇంటికెళ్ళు. ఏమీ అర్థం కావటం లేదు ఊరియాకి. రాజు ఏమన్నా మతి తప్పి మాట్లాడుతున్నాడా? రాజు తెలియక మాట్లాడుతున్నాడా? ఏమి జరుగుతున్నది ఇక్కడ? ఇప్పుడు నన్ను పిలిచి ఇంటికి వెళ్ళమంటామండి? ఎందుకండి? ఎందుకు ఇంటికి వెళ్ళమంటున్నారు నన్ను? బ్రతికి ఉన్నటువంటి ఊరియా మాట్లాడుతున్నటువంటి మాటలు, బ్రతికి ఉన్నటువంటి ఊరియా నోట వస్తున్నటువంటి మాటలు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? అయ్యా, రాజు అక్కడ లేరు, సైన్యాధిపతులు యోవాబు వీళ్ళందరూ హోరాహోరీగా పోట్లాడుతున్నటువంటి సందర్భంలో మందసము, నా జనులైన వారు అందరూ రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఆ యుద్ధ భూమిలో ఉండకుండా నేను నా ఇంటికి పోయి నా భార్య దగ్గరుండి సంతోషపడడానికి, సుఖం అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి, నా జీవితమును పంచుకోవటానికి ఇది సమయమా? బాణములలాగా వదులుతున్నాడు మాటలు ఊరియా. అసలు ఆ మాటలు చదువుతుంటే అనిపిస్తుందండి, నిజంగా దావీదు ఆ మాటలకి సగం చచ్చిపోయి ఉంటారు. ఆ మాటలకి సగం ఆయన చచ్చిపోయారు. ఒక సైన్యాధిపతి కూడా, ఒక సైన్యంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు మాట్లాడుతున్నటువంటి మాటలు రాజుతో ఎప్పుడు ఊరియా అలా మాట్లాడి ఉండరు, ఎప్పుడు ఊరియాలు ఎదురు సమాధానం చెప్పి ఉంటారు. కానీ ఎదురు సమాధానం చెప్పిన దావీదు ఏం మాట్లాడలేదంటే ఒక దుష్కార్యము దావీదు చేశారు. ఒక దుష్కార్యము దావీదు జీవితంలో జరిగింది కాబట్టి ఒక సామాన్యుడు చెప్తున్న మాటకు లోపడుతున్నాడు, ఎస్ అంటున్నాడు. దావీదు జుట్టంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఊరియా చేతిలో ఉంది. ఊరియా ఏం చెప్తే అది దావీదు చేయాలి. ఎందుకో తెలుసా అండి? చేయకూడనటువంటి పని, దుష్కార్యము దావీదు చేత జరిగినప్పుడు
ఊరియా ఏం చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. నేను ఇక్కడికి ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని చెప్పినప్పుడు ఆ మాట వినక తప్పలేదు. అసలైతే రాజు యొక్క శాసనం ఎట్లా ఉంటుంది? నేను చెప్పిన మాటకు ఎదురు తిరిగేవాడెవడు అనాల్సిన దావీదు, నేను చెప్పిన మాటకు ఎదురు తిరిగే వీడు తల తీసేయండి అనవలసిన దావీదు ధైర్యమును కోల్పోయారు, విశ్వాసమును కోల్పోయారు, ఆ ఖండించే స్వభావమును కోల్పోయారు, ఆ ఆర్డర్ చేసే మనసును కోల్పోయారు. ఒక పాపము నిన్ను చచ్చిపోయిన సింహం వల్లే చేసేస్తుంది. భర్త ముందు ఓకే భయపడుతున్నావు, భార్య ముందు ఓకే భయపడుతున్నావు, ఫోన్ ఇవ్వడానికి భయపడుతున్నావు, చాట్స్ ఓపెన్ చేయడానికి భయపడుతున్నావు, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పడానికి భయపడుతున్నావు, ఫేస్బుక్ పాస్వర్డ్ చెప్పడానికి భయపడుతున్నావు. ఎందుకని మందిరానికి రావడానికి భయపడుతున్నావు, మందిరంలో ఒకరితో మాట్లాడడానికి భయపడుతున్నావు. ఎందుకని? చచ్చిపోయినటువంటి వారు నిరంతరము తమ కంటే సామాన్యముగా ఉన్న వారి ముందు భయపడతారు. నీతిమంతుడు ఎవరి ముందైనా సింహం వల్లే ధైర్యముగా ఉంటాడు. దేవుని వాక్యం అందుకనే చెప్తుంది, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. సామెతల్లో దేవుడు చెప్తున్నారు, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. సామాన్యుల ముందు కాదు, రాజుల ముందు అతడు నిలబడతాడు. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. నీతిమంతుని ఎప్పుడైనా చూసారా మీరు? భయభక్తులు కలిగిన వారిని చూసారా? వారు ఎంత పేదవారైనా రాజుల ముందు సైతము ధైర్యము గుండెలు ఎదురుతోనే నిలబడతాడు. భార్య ముందు పారిపోవాల్సిన పని ఏంటి నీకు? ఏ అబ్బాయి, భార్య ముందు పారిపోతున్నా నువ్వు, నీ నిజ స్థితి ఏంటో భార్యకు తెలిసిపోయిందనే కదా. నువ్వు చచ్చిపోయినటువంటి స్థితిని నీ భార్య పసిగట్టిన తర్వాత నుంచి నీ భార్యను నువ్వు ద్వేషిస్తున్నావు, నీ భార్యను నువ్వు వేలెత్తి చూపడానికి ఇష్టపడుతున్నావు. ఇఫ్ యు ఆర్ రియల్లీ లైక్ ఎ లివింగ్ లయన్, నువ్వు నిజముగా బ్రతికి ఉన్నటువంటి సింహానివైతే నీ భార్యకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ భర్తకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో తప్పు లేనంత వరకు ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు, ఒక్క దేవునికి తప్ప. ఊరికే భర్తకు భయపడుతున్నారు, ఊరికే తల్లిదండ్రులకు భయపడుతున్నారు పిల్లలు. ఎందుకు? వారు చేయకూడనటువంటి తప్పేదో చేస్తున్నారు. ఊరికే సమాజానికి భయపడుతున్నారు. వీరు ఎందుకు భయపడుతున్నారు? సమాజంలోకి ధైర్యంగా తీసుకొచ్చి నువ్వు ఏ వ్యక్తితో సహవాసం చేస్తున్నావో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈయన నా భర్తని చెప్పు. నువ్వు ఏ స్త్రీతో సహవాసం చేస్తున్నావో ఆ స్త్రీని సమాజంలోనికి తీసుకొచ్చి, మందిరంలోనికి తీసుకొచ్చి ఈయన నా భార్య అండి, ఈమె నా భార్య అని చెప్పు. అది తప్పు కాబట్టే నువ్వు భయపడుతున్నావు.